పర్యావరణం ఒక 3 నిమిషాలు కళ్ళు మూసుకుని కళ్ళు తెరిస్తే ఈ లోకంలో కొన్ని వందల కోట్ల జనాలు ఉన్నారు కదా, ఒక్కళ్ళు కూడా మిగలరు. బాగా అపర కోటీశ్వరుడు ఉండుంటే కనుక వాడు ఒక 6 నెలల సంవత్సరం బతకగలడు అంతే. నీ లైఫ్ అంత కాస్ట్లీ చెప్పాలంటే. అంత శక్తివంతమైన మన నేచర్ని మనం సింపుల్గా నాశనం చేసేస్తున్నాం. మనం అందరం మూర్ఖులం, నికృష్టి వెధవలం. మనం ఈ భూమి తల్లి ఒడిలో పెరుగుతున్న బిడ్డలం కాదు. అటు డబ్బుకు లొంగకుండా ఇంకది ఏముంటే లొంగడానికి, లొంగితే డబ్బుకే లొంగాలి ఒక మనిషి. మనకి అన్సేఫ్ అండ్ నేచర్కి కూడా అన్సేఫ్. పైన ఓజోన్ పొరలు అన్ని తగలడిపోతున్నాయి. వాడికంటూ వేరే లోకం లేదు కదా, వాళ్ళు కొట్టుకుని చచ్చిపోతున్నారా మీరు. ఇలాంటి లోకాన్ని నాశనం చేసేసి అసలు పర్యావరణ శాఖ ఉందా చచ్చిపోయిందా? వాళ్ళందరూ డబ్బు తినేసి మెక్కేసి వాళ్ళ లంచాలు తీసుకోవడానికి పని చేస్తున్నారు ఈ రోజుని. ఒక ఆఫీసర్, ఒక పొలిటీషియన్, ఒక సంస్థ ఏది కూడా ఆ ప్లాస్టిక్ కవర్లు, బయోడిగ్రేడబుల్ బ్యాగులు, నాన్ వూన్ బ్యాగులు తల్లి లాంటిది కదా ఎన్విరాన్మెంట్ అంటే. వాళ్ళు చెప్పిన సలహాలు తీసుకుంటూ ముందుకెళ్ళి సావండ్రా. రిజర్వేషన్లోనూ తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి వాళ్ళు విలువ తగ్గించుకుని వాళ్ళు పని చేసినప్పుడు నేను ఎందుకు విలువ ఇవ్వాలి? లంచాలు ఇచ్చే వాళ్ళు పని చేస్తారా? అది కలెక్టర్ స్థాయి అవ్వచ్చు, లేదా ఎవరైనా అవ్వచ్చు. ప్లాస్టిక్ కవర్లు అన్నీ పోగేసి, కుళ్ళిపోయిన కవర్లు అన్నీ పోగేసుకుని ఇల్లంతా వైరస్లు వ్యాపించుకుని ఇలాగా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి చెత్త పథకాల మీరు తయారు చేయవలసినవి. 24 అవర్స్లో ఒక ప్లాస్టిక్ బ్యాగ్ అమ్మకుండా ఉంటారు సార్. చేనేత వర్గాలు, ఇది అది రైతులు అది ఇది అంటారు కదా. ఎన్విరాన్మెంట్ అని నమ్ముకుని చేసిన వ్యాపారస్తులు బాగాలేడు సార్. ఈరోజు నాశనం అయిపోతున్నాం సార్. ఈ రోజున మేము కూడా ప్లాస్టిక్ కవర్ వ్యాపారాల్లోకి వచ్చేస్తే ఏమైపోతుంది సార్ ఆ ఎన్విరాన్మెంట్? మాకు వ్యాపారాలు చేయడం రాక, ఉద్యోగాలు చేయడం రాక, మా చెయ్యకాలు బాగలేక ప్లాస్టిక్ కవర్ వ్యాపారాలు అవి ఎక్కువైపోయారు. అందరూ కూడా పర్మిషన్లు తగ్గించేస్తున్నారు సార్. శానిటరీ ఇన్స్పెక్టర్లకి వీళ్ళకి ఏం బుద్ధి జ్ఞానం ఏం ఉండలేదు సార్. మార్కెట్లో స్టేట్ అంతా ఏమైపోతుంది? మా ఊరు ఒకటే మారిపోతే అయిపోతుందా? అవ్వదు కదా. కాంపాసిబుల్ కవర్ లేదు, బయోడిగ్రేడబుల్ కవర్ లేదు, నాన్ వూన్ బ్యాగ్ అన్నింటిలోనూ కూడా ప్లాస్టిక్ ఫుల్గా ఇంక్లూడ్ అయి ఉంటుంది సార్. ప్లాస్టిక్ లేకుండా ఏం తయారు చేసేస్తారు సార్ మీరు? ఒకటి పేపరు, 2 గుడ్డ, 3వదేమో జూట్ మిల్స్ అయితే ఎప్పుడో కొండెక్కేసాయి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మాత్రమే వద్దండి. ఈవెన్ లేస్ ప్యాకెట్ కూడా స్టీల్ డబ్బాలో రావాలి. వాటర్ బాటిల్ అమ్మాలంటే గాజు బాటిల్లోనే అమ్మాలి. డ్రింక్ బాటిల్ అమ్మాలంటే గాజు బాటిల్లోనే అమ్మాలి. అంతే, అయిపోయింది. అక్కడతో క్లోజ్, స్టేట్మెంట్ క్లోజ్. పంది తాగినట్టు, లేదా కుడితి తాగినట్టు, గేదె తాగినట్టు ఎందుకురా నీకు 2.5 లీటర్లు ఎదవనా కొడక? డ్రింక్ ఏం చేసుకుంటారా? తాగాలనుకుంటే గాజు బాటిల్లో తాగు 10 రూపాయలు. ప్లాస్టిక్ కవర్ ముట్టుకునే అర్హత ఎవరికీ లేదు. వాళ్ళ మాటలు వింటారు, సంకనాగిపోద్ది ఈ ఎన్విరాన్మెంట్ అంతా. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా, రఘురామరాజు గారు ఎంతో అందంగా చెప్పారు. వాటర్ బాటిల్స్, డ్రింక్ బాటిల్స్ అన్నీ కూడా ఆ విధంగా మన స్టేట్లో కూడా ఫాలో అయితే బాగుంటుంది సార్. ఓ నవ్వు వదిలేశారండి పవన్ కళ్యాణ్ గారు. అసలు చాలా బాధాకరమైన విషయం ఇది. పర్యావరణానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఏ రకమైన నిర్ణయం తీసుకోలేదండి ఇప్పుడు దాకా, ఈ రోజు దాకా కూడా. ఆ వీడియోని నేను కామెంట్లో పోస్ట్ చేస్తాను, చూడండి. మొత్తం 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో మొత్తం నాశనం అయిపోద్ది లోకం అంతా. చచ్చిపోతాం అందరం కలిసి. ఇంకా శానిటరీ ఇన్స్పెక్టర్ జాబ్ అయినా, మున్సిపల్ అధికారి జాబ్ అయినా, ఎవరి జాబ్ అయినా సరే చేత కానివాడు మూసుకొని ఉండండి. పర్యావరణ విషయంలో అది నీకు నాకు సంబంధించింది కాదు, అందరి ఆరోగ్యానికి సంబంధించింది. క్యాన్సర్లు చచ్చిపోతున్నారు. మీ ఇంట్లో క్యాన్సర్ పేషెంట్ వస్తే మీ అమ్మకో, మీ నాన్నకో, మీ చెల్లికో, మీ తమ్ముడికో, మీ అన్నయ్యకో మా దగ్గర దొబ్బేసిన డబ్బు లేదు, ఏం చేయమంటావు? ఇల్లు అమ్మేసుకోమంటావా? బుద్ధి జ్ఞానం లేదారా? షాపుల వాళ్ళకైనా సరే ప్లాస్టిక్ వాళ్ళు ఎలా ఇస్తున్నారు సార్? మనందరికీ ప్లాస్టిక్ ముట్టుకునే అధికారం కూడా లేదు. 15 సార్లు, 20 సార్లు, 30 సార్లు, 100 సార్లు పనిచేసే ప్లాస్టిక్ బ్యాగులు మార్కెట్లో ఎన్నో ఉన్నాయి. అలాంటి ప్లాస్టిక్ బ్యాగులు ప్రోత్సహించండి. ఒకళ్ళ స్టీల్ డబ్బాల్లో పెట్టేసేవ్వండి. ఒక్కొక్కడికి స్టీల్ డబ్బాల్లో పెడితే కొంటాడు కావాల్సినవాడు. ఎవడి కోసం కొన్ని వాడు కొనుక్కుంటాడు, లేదంటే మూసుకుని కూర్చుంటాడు. పాలు ఎవడన్నా ప్లాస్టిక్లో కొంటాడరా మీ పిల్లలకి పెట్టడానికి?